లో వెంచేసినటువంటి శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానం యందు హనుమ జయంతి వ్రత మహోత్సవాలు 3 రోజులు ఘనంగా చేయటం సాంప్రదాయంగా చేస్తున్నాము. అలాగే ఈ సంవత్సరం కూడా హనుమ జయంతి ఉత్సవాలు సాంప్రదాయబద్ధంగానే చేశాము. కానీ స్వామి అందుబాటులో లేనందువలన కొంతవరకు కార్యక్రమాలు ఆపివేయటం జరిగింది. మళ్ళీ సంవత్సరం యథావిధిగా అన్నీ కూడా యథావిధిగా జరిపిస్తాము. స్వామి అందుబాటులో లేకపోవడం వలన కొంతవరకే కార్యక్రమాలు చేయగలిగాము. ఎందుకంటే భక్తుల తాకిడి కూడా చాలా తక్కువగా ఉన్నారు. ఎందుకంటే స్వామి లేరు ఊళ్ళో అని ఎవరు కూడా ఇతర రాష్ట్రాల నుంచి కానీ మన సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు రాలేదు. కనుక యథావిధిగా ఈసారి స్వామివారి పూజలన్నీ కూడా సక్రమంగా చేశాము. ప్రతి ఒక్కరూ కూడా వచ్చిన భక్తులందరూ కూడా స్వామిని తిలకించి స్వామి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి కరుణా కటాక్ష సింధులు పొందుతారని ఆశిస్తూ ఉన్నామండి. 100 సంవత్సరాలు పైబడినటువంటి గుడి అండి. అసలు ఈ విగ్రహం ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అనేది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరికి కూడా తెలియనటువంటి విగ్రహం. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి అద్భుతాలు అన్నీ కాదు, స్వామివారి యొక్క దివ్య మహత్యం చాలా అద్భుతంగా ఉంటుందండి. ప్రతి వారు కూడా ఇక్కడికి వచ్చి ఆకుపూజ చేసిన ప్రతి ఒక్క భక్తుడికి కూడా వారి కోరికలు నెరవేరి మళ్ళీ వచ్చి ఇక్కడికి వచ్చి ఆకుపూజలు చేస్తూ ఉండడం సాంప్రదాయంగా జరుగుతుందండి. ఇది గత 24 సంవత్సరాల నుంచి మా ఆధ్వర్యంలో మేము చేస్తున్నాము. ఈ ప్రతి 24 సంవత్సరాల్లోనూ గత 9 సంవత్సరాల నుంచి లక్షాకులతోటి స్వామివారికి ఆకుపూజ నిర్వహించడం కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తున్నాము. కొన్ని అవాంతరాల కారణంగా స్వామి అందుబాటులో లేకపోవడం వలన ఈ సంవత్సరం కూడా లక్షాకులు చేయించాల్సింది చేయలేకపోయాము. మళ్ళీ సంవత్సరం అన్ని విధంగా అదే యథావిధిగా అన్నీ కూడా ప్రతి సంవత్సరం చేస్తున్నట్టుగానే ఈ సంవత్సరం కూడా మళ్ళీ సంవత్సరం చేస్తామని ఆశిస్తున్నామండి. జగన్నాథపురంలోని మరి ఆంజనేయ స్వామి గుడిలో మనం ఉన్నాం ఈరోజు. మరి ఆయన పుట్టినరోజు సందర్భంగా మరి అనేక మంది భక్తులు ఇక్కడ ఉన్నారు. ఒకసారి ఆ భక్తుల్ని కొన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. మీరు ఎన్నాళ్ళు బట్టి ఇక్కడికి వస్తున్నారు? అసలు ఈ గుడికి వచ్చిన తర్వాత మీకు ఏమే అద్భుతాలు జరిగినాయి, వాటి గురించి అన్న కొద్దిగా వివరించండి. నేను 12 సంవత్సరాల నుంచి వస్తున్నాను. నాకు పిల్లలు 10 సంవత్సరాలు లేరు. పెళ్ళైన తర్వాత ఇక్కడికి వచ్చి ఆకుపూజ చేసుకున్న తర్వాత మాకు బాబు పుట్టాడు. ఇప్పుడు తనకి 11 సంవత్సరాలు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం వచ్చి ఆకుపూజ చేసుకుంటాను. నాకు బాగా నమ్మకం ఈ స్వామి అంటే. సార్ మీరు కొన్ని విషయాలు సార్ని అడిగి కనుక్కుందాం. ఇక్కడ ఈ యొక్క గుడి నిమిత్తం మీరు ఇక్కడ కొన్ని సంవత్సరాలు బట్టి ఇక్కడే ఉన్నారు కదా, స్వామివారి యొక్క మరి అనుగ్రహం వల్ల ఇక్కడ ఎలా ఉంటుంది వాతావరణం అనేది, దాని గురించి కూడా కొన్ని మాటలు. మాకు ఈ గుడి మా పూర్వీకులు ఎవరు కట్టారో తెలియదు. తర్వాత అది శిథిలావస్థకు వస్తే తర్వాత 2000 సంవత్సరం కాడి నుండి రీకన్స్ట్రక్షన్ చేసి మళ్ళీ పునఃప్రతిష్ఠ చేశారు. చేసిన దగ్గర నుండి కూడా వచ్చిన భక్తులందరికీ కూడా మంచి నమ్మకం ఉంది. ఇక్కడ పూజ చేసుకున్న వాళ్ళకి కోరిన కోరికలన్నీ తీరుతాయి. తీరిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ పూజ చేసుకుని స్వామివారి కరుణ కటాక్షాలకి పాత్రలు అవుతారు. అందరికీ నమ్మకం బాగా. నాకు దేవుడు అంటే, దేవుడి యొక్క మహిమ ఏంటి? ఇక్కడ దేవుడు అంటే చాలామంది వచ్చి శివుని దర్శనం చేసుకుంటారు. చాలా ఊళ్ళ నుంచి వస్తారు. ఇక్కడ బాగా భక్తిగా ఆకు పూజలే కూడా అప్పుడప్పుడు వచ్చి చేయించుకుంటారండి గుళ్ళో. అందరికీ చాలా ఇష్టం ఈ దేవుడు అంటే. మాది ఊరే. మా పెళ్ళైన కాడి నుంచి ఈ దేవుడు అంటే మాకు బాగా ఇష్టం. మాకు ఆకు పూజలు చేసుకుంటే మాకు ఎంతో ఇష్టం. మాకు ఏదైనా ఈ స్వామికి దండం పెట్టుకుంటే అన్నీ జరుగుతాయి. ఇప్పుడు 1,00,000 ఆకులు పత్రి పూజ చేసేవారు. ఈ సంవత్సరం చేయలేదు. కృష్ణగారు లేరుగా ఎందుకు పురమాయించలేదు. ఈసారి తేలిక చేశారు. కమ్మకృష్ణ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీగా ఏర్పడి 24 సంవత్సరాలుగా ఆయన ఆధ్వర్యంలోనే ఉత్సవాలు అనేవి జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో ఈ సంవత్సరం ఆయన కొన్ని కారణాల వల్ల బయట ఉండడం వల్ల కొన్ని పూజ కార్యక్రమాలు అనేవి తగ్గినాయి. అంతే తప్ప పొద్దున సాయంకాలం కూడా ఉదయం సాయంకాలం 3 రోజులు కూడా స్వామివారికి తామలపాకుల పూజ కానీ మొత్తం యథావిధిగా ఆయన లేకపోయినా కానీ లేలోటు లేక పూజలు జరుగుతున్నాయి. సరే, ఈ గుడికి ఒక విశిష్టత అనేది ఉంది. మేము ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి రావడం, ఇక్కడ ఈ వీడియో తీసి వేయడం,
నాకు ఆనవాయితీగా వచ్చిందండి, కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నాము. అయితే ఇక్కడ నాగేంద్ర స్వామి ఇక్కడ ప్రత్యేకంగా ఏంటంటే ఇక్కడ పుట్టినరోజు అంటే స్వామి పుట్టినరోజు సందర్భంగా ఈ చెరువులోనే వస్తారన్నట్లుగా అన్నారు. ఈ సంవత్సరం ఏంటనే దాని గురించి కూడా మీకు దానికి నిదర్శనంగా ఈ స్వామివారి హనుమత్ జయంతి మొదలు ఈ రోజు వరకు కూడా మీరు ఎండలు ఎలా ఉన్నాయండి, అంతకుముందు ఎలా ఉండేవి, స్వామివారు ఉన్నారు అనడానికి అదే నిదర్శనం అండి. మీకు చల్లబడిపోయింది. అంతకుముందు ఎలా ఉన్నాయండి స్వామివారు ఈ హనుమత్ జయంతి ముందర వరకును? ముందు బాగా హీట్గా ఉంది, ఎండలో అసలు చాలా ఇబ్బంది పడ్డాం. స్వామివారు ఉన్నారు అనడానికి మీకు అదే నిదర్శనం అండి. ఇక్కడ స్వామివారు ఉన్నారు అనడానికి మీకు నిదర్శనం ఆ ఎదురుగుండా ఉన్నటువంటి కొలం నుంచి స్వామివారు ప్రత్యక్షంగా వచ్చి చూస్తేనే కానీ ఇక్కడ చల్లబడదండి. ఈ 3 రోజుల్లో ఏదో రోజున కంపల్సరీ ఇక్కడ వర్షం అనేది కానీ చినుకులన్నీ కానీ పట్టడం ఆనవాయితీగా వస్తుందండి ప్రతి సంవత్సరం. అలాగే ఈ సంవత్సరం కూడా పడిందండి. అదే ఈరోజు చూసుకుంటే ఉదయం 1 గంట ఆ ప్రాంతంలో చూస్తే ఖచ్చితంగా వర్షం అనేది పడింది. దాని సాక్ష్యం మేము కూడా ఉన్నాం, మేము కూడా చూసాము. ఈ గుడికున్న విశిష్టత ఏంటంటే ఖచ్చితంగా ఈ వర్షం అనేది ఖచ్చితంగా వస్తుంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చూసాము, అంతకుముందు కూడా చూసాం. మరి స్వామి గారి యొక్క విశిష్టత అనేది మీరు చూశారు కాబట్టి అనేకమైన భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని స్వామి పేరట తెలియజేస్తామని. ఇంకెవరైనా మాట్లాడతారు? విజయలక్ష్మి అండి. మరి నేను వస్తానండి గుడికి. మా పాప అమెరికా వెళితే కనుక ఈ 3 రోజులు నేను ఆకు పూజ చేసుకుంటాను మొక్కుకున్నానండి, కానీ కుదరలేదండి. చేసుకున్నానండి. మా పాప నేను ఇద్దరం చేసుకున్నాను పోయినసారి. ఈ సంవత్సరం నాకు కుదరలేదండి. అక్కడికి వెళ్ళామండి, స్టూల్లో వెళ్ళామండి. అందుకని ఈరోజు వచ్చానండి. నేను బాగా సత్యంకలా దేవుడండి. మా పాప అమెరికా వెళ్తే నేను 3 రోజులు చేసుకున్నాను మొక్కున్నానండి. ఇక్కడ స్వామి చేసిన అద్భుతాలు ఒకటి చెప్పండి. వెళ్ళిందండి, మా పాప అమెరికా వెళ్ళింది. 3 రోజులు నేను చేసుకుంటాను అనుకున్నానండి. వస్తున్నానండి. మీకు స్వామివారి దగ్గర నుంచి అంటే అసలు మీకు కోరిన కోరికలు నెరవేరుతున్నాయా? లేదు, నెరవేరుతాయి తండ్రి. అంటే ఇప్పుడు దగ్గరగా మీరు స్టార్ట్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అండి ఇక్కడికి వచ్చి గుడికి వస్తూ ఉంటారు కదా? వస్తాం మేము 40 సంవత్సరాలు మట్టి వస్తాం. 40 సంవత్సరాలు అంటే ఇంచుమించుగా ఈ గుడి ఒక 100 సంవత్సరాల చరిత్ర ఉందన్నట్లుగా చెప్తా ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా కృష్ణ గారు అందరికీ తెలుసు, మరి ఆయనే చూసుకుంటారు. మరి ఈ సంవత్సరం లేరు. దాని మీద మీ స్పందన కూడా ఎలా? ఆయన లేకపోతే చాలా హెల్త్గా ఉంది మా గుడి. ఆయన ఉంటే చాలా బాగా ఉండేది ఇక్కడ గుడి. చాలా మంది ఉండేవారు, చాలా బాగా ఉండేది మా గుడి. నాయకులు నిర్మాతలు కూడా రావడం అనేది, సుజనా చౌదరి గారు కూడా వచ్చారు ఒకసారి, రావడం అనేది, ఎమ్మెల్యే గారు రావడం, ఇవన్నీ జరిగినాయి. మరి లాస్ట్ టైం కూడా మేము వచ్చాము, అంత సంవత్సరం కూడా తీసుకున్నాము. ఈ సంవత్సరం కొద్దిగా హెల్త్గా ఉంది. కృష్ణ లేకపోతే హెల్త్గా ఉంది. కృష్ణ వచ్చేసేయాలి, ఎక్కడుండా సరే వచ్చేసేసి మళ్ళీ మా గుడి చూసుకోండి. ఖచ్చితంగా ఇది వీడియో ప్లే చేస్తాము. ఖచ్చితంగా స్వామి తీసుకొచ్చేస్తారు.